పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ కమలం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? ప్రజలు ఎన్నుకున్న వారిని పార్టీ నాయకత్వం పట్టించుకోవటం లేదా? పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను రాష్ట్ర పార్టీ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా? బీజేపీ ప్రజాప్రతినిధులు సైలెంట్గా మారటానికి కారణం ఏంటి? రాష్ట్ర కమలం పార్టీలో ఏం జరుగుతుందో ఒలుక్కేద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర కమిటీని ప్రకటించగానే కాషాయ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. పార్టీపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై స్పందించడం మానేశారు. తమ మాటకు విలువ లేనప్పుడు అనవసరంగా పూసుకోవడం ఎందుకని భావిస్తున్నారు. పార్టీ చీఫ్ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో తాము సూచించిన వారిలో ఒక్క పేరు కూడా లేకపోవడమే కాషాయ పార్టీ ప్రజాప్రతినిధుల అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు మినహా మిగతా 6 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు పార్టీకి టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అసహనంతోనే వారిలా మౌనంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీని తెలంగాణ బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ను సంప్రదించకుండానే ప్రకటించారట. దీంతో ఆయన తెలంగాణకు రావడమే మానేశారని సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కాళేశ్వరంపై ఆచితూచి స్పందించాలని సూచించారట. ఒక్కసారిగా ఎమ్మెల్యేలంతా రామచంద్రరావుపై రివర్స్ అటాక్ చేయడంతో వెనక్కి తగ్గారట. ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో అవసరం లేదన్నట్టుగానే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ప్రోటోకాల్ ప్రకారం పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. బీజేపీ రాజ్యాంగంలో రాసుకున్న నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా పనిచేసిన వాళ్లు అధ్యక్షుడి పదవికి అనర్హులట. అయితే అదే బాధ్యతలో పనిచేసిన రామచంద్రరావును మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయించి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని పార్టీ ఆఫీసులో టాక్ నడుస్తోంది. ఇక 2 సార్లుగా క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వ్యక్తికి ఆ అర్హత లేకపోయినా జిల్లా పగ్గాలు అప్పగించడంపై లోకల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భగ్గుమంటున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జరుగుతున్న అవమానాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు నిజమేనంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. రాజాసింగ్ చెప్పిన దాంట్లో వాస్తవాలున్నాయని కొంతమంది ఎంపీలు ఢిల్లీ పెద్దలకు విన్నవించినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పై దూకుడుగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వ తీరుతో అసంతృప్తితో రగిలిపోతున్నారు.